గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చెక్కల కృష్ణ నరేందర్ ముదిరాజ్ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మమ్మల్ని ఈ ఊరు ప్రజలు ఆశీర్వదించి అందరూ మాయంబడి ఉన్నారు. ఈ ఊరు ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఈ ఊరికి మా సాయశక్తుల అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకుంటామని మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంజన్న గారి ఆధ్వర్యంలో కూడా మా ఊరికి చాలా పనులు చేస్తున్నాం. ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక సంక్షేమ పథకాలు కానీ, మా ఊర్లకు రోడ్లు కానీ, పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ చేయించినాం. కాబట్టి మేము పట్టుగా నిలబడి ఈసారి అపోజిట్ పార్టీ అధికారంలో ఉన్న మేము మా ఊర్లో గట్టిగా నిలబడి మా ఊరు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకంతో అంజన్న గారి ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మమ్మల్ని గెలిపించాలని మా ఊరు ప్రజలందరినీ కోరుతున్నాము. మా ఊరు ప్రజలు కూడా మా సహాయశక్తులు సహకరిస్తున్నారు. మాది ఉంగరం గుర్తు, మాది సీరియల్ నెంబర్ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నెంబర్ మాదే ఉంటుంది. ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుకు ఓటేసి మా గ్రామ ప్రజలందరూ గెలిపిస్తారని కోరుతున్నాము. చెప్పండి. మా ఊరిని మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మా గల్లీకి ఏమేమి పనులు ఉన్నాయో చూసుకుంటున్నాము. అలాగే మేము అన్నీ నోట్ చేసుకుంటున్నాము. మా ఊర్లో ప్రజలు అడుగుతున్నారు, అవతల అపోజిట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు మీరు ఏం పనులు చేస్తారని. ఎమ్మెల్యే ఎవరున్నా సరే గ్రామానికి వచ్చే నిధులు, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఆగవు. స్టేట్ ఫండ్ కానీ, సెంట్రల్ ఫండ్ కానీ, గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి. ఆ ఫండ్తోటి మేము ఊరిని డెవలప్మెంట్ చేస్తాము. ఇంకా ఏమున్నా మా సొంతంగా కూడా మా కృషితోటి ఈ డ్రైనేజీలు కానీ, మా చిన్న పనులు ఊర్లో ఏమున్నా, నీటి ప్రాబ్లం కానీ, లైట్ ప్రాబ్లం కానీ, మేము గల్లీలన్నీ తిరిగి ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకున్నాము. అదేవిధంగా ముందర కూడా మేము గెలిపించినాక కూడా ఇలాగే ఇదే ప్రజలతోటి ఇదే మమేకమై ఉండి ఆ పనులన్నీ మేము చేస్తామని మా ఊరు ప్రజలకు మాటిస్తున్నాము. అభ్యర్థిని నేను. నా పేరు చెక్కల కృష్ణవేణి నరేందర్. మాది ఉంగరం గుర్తు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాము. మేము మమ్మల్ని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఊరి ప్రజలను అందరినీ కోరుకున్నాము. గెలిచినాక ఏమైనా పనులు ఉంటే చేస్తామని కోరుతున్నాం. ఇక్కడ మేము బీఆర్ఎస్ తరఫున చెక్కల కృష్ణవేణి నరేందర్ వాళ్ళను బలపరిచినాము. వాళ్ళు సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్ని గెలిపిస్తే ఈ ఊరు ప్రజలను ఇక్కడ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మేము కొద్దిగా అయినా సరే మా ప్రభుత్వం లేదు కాబట్టి ఆ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే వచ్చే నిధులతోటి గ్రామ పంచాయతీ ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తోటి మేము పనులన్నీ పూర్తి చేసుకుంటాము. మిగిలిన పనులు కూడా స్టేట్ ఫండ్లు వస్తాయి. స్టేట్ ఫండ్లు వచ్చిన వాటితోటి కూడా అభివృద్ధి చేస్తాం. వీధి లైట్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ అవన్నీ పూర్తి చేస్తాం మేము మా అభ్యర్థిని గెలిపిస్తే. సర్పంచ్గా సెకండ్ ఇది మామూలుగా అన్ని విధాలుగా చెక్కల నరేష్కి ఊరి మీద ప్రతి గల్లీకి పట్టుంది. నరేష్ ఏంటంటే ప్రతి గల్లీలో నార్మల్గా ప్రతి గల్లీలో ఏ ప్రాబ్లం ఉందో ఆయనకు అన్ని సమస్యలు తెలుసు. 100% నరేష్ గెలిస్తే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. మనిషి ఏంటంటే ప్రతి మధ్యరాత్రి పోయిట నరేష్ తలుపు తడితే లేచి వచ్చే మనిషి. నరేష్ 100% కంపల్సరీ గెలుస్తాడు. ఇంకో విషయం, మాకు ఇక్కడ ప్రతిసారి సెంటిమెంట్ ఒకటి ఉంది. లాస్ట్ టైం మాకు ఉంగరం గుర్తే వచ్చింది, ఈసారి గిట్ట ఉంగరం గుర్తే వస్తుంది. నరేష్ 100% గెలుస్తాడు. ఊరి సమస్యలు అన్నీ కంపల్సరీ సాల్వ్ చేస్తాడు ఆయన. ఆ నమ్మకం మాకుంది. నరేష్ని 100% గెలిపిస్తాం మేము. గుర్తు మాది ఉంగరం గుర్తుకు అందరూ పబ్లిక్ గుర్తుంచుకొని ఓటేసి నరేష్ని 100%తో గెలిపించాలని నేను పబ్లిక్ని కోరుకుంటున్నాను. రంగంపల్లి గ్రామ పంచాయతీగా చెక్కల
కృష్ణవేణి నరేందర్ రాజు గారిని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నియమించినాము. అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. అలాగే నేను 3వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గౌన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ దయచేసి నరేష్ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మాది రంగంపల్లి, మాది 1వ వార్డు నెంబర్. మా వార్డు నెంబర్కి మేము ఎన్నుకున్నాము. మాది ఏకగ్రామం అయింది. ఇవి మాకు ఎవరు పనులు చేస్తలేరు. అది మేము మా రంగంపల్లిని మేము మా ముందరికి తెచ్చుకుందాము అని టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని మేము నరేష్ను ఏలుకున్నాము. మేము అప్పుడు మాకు ఎవరు పనులు చేస్తలేరు కాబట్టి మా ఊరు వెనుకబడ్డ ఊరు లెక్క చూస్తున్నారు. అందుకే మేము పోటీగా ఉంగరం గుర్తుకు ఓటేద్దామని నరేష్కు గెలిపిస్తాము, ఎమ్మెల్యే రప్పిస్తాము, గెలిపించుకుంటాము అను.